రాకేష్ రెడ్డి గారు మా గౌరవ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. దానికి ఈరోజు మేము పత్రికా విలేకరుల సందర్భంలో ఖండిస్తున్నాం. ఆయన ఏదైతే మేము అభివృద్ధి చేసిన పనులు, ఆయన ఒక రెడీమేడ్ నాయకుడు. కార్యకర్తలను చూస్తే కార్యకర్తల ఇబ్బందులు తెలుస్తాయి, ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి. మరి అన్ని మేము తెచ్చింది మేమైతే నేను తీసుకొచ్చిన అని పేపర్లు చూపించేసి చెప్పుకోవడం మరి విడ్డూరం. మీరు ఎమ్మెల్యే హోదాలో మీరు అడగడం ధర్మం, మేము ఇవ్వడం మా ధర్మం. కాబట్టి ఇచ్చింది మేము చెప్పుకోవడంలో మాకు అర్హత ఉంటది కదా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంతకుముందే చెప్పారు, ఎక్కడైతే ఓడిపోయిన ఎమ్మెల్యే స్థానంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఉంటారా గర్వంగా చెప్పిండ్రు. ఆయన ప్రతి నిత్యం ప్రజలలో ఉంటున్నాడు. ఆయనను చూసి మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఏనాడైనా కానీ ఈ నియోజకవర్గాలలో 3 మండలాలలో ఏ ఒక్క ఊరు గ్రామం తిరిగినా సగం 25% గ్రామాలు కూడా నువ్వు తిరిగి అభివృద్ధి ఏమి నడుస్తుందని విశ్లేషణ చేసుకోలేకపోతున్నావు. మరి అట్లాంటిది మా యువ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారు అనునిత్యం నెలలో 20 రోజులు మన కాన్స్టిట్యూన్స్ లో ఉంటూ ప్రతి చిన్న పెద్ద పనికి ఎవరైనా కార్యకర్తల నుంచి వస్తే ప్రజల దగ్గరికి క్షుణ్ణంగా ప్రతి ఊరు వాడ తిరిగి మన ఆరు పట్టణంలో అయితే 36 వార్డులలో మొత్తం 90% వార్డులు తిరిగి ఏ వార్డులో ఏం అవసరం ఉన్నది, ఏం కావాలని చెప్పేసి క్షుణ్ణంగా స్టడీ చేసుకుని అభివృద్ధిలో మేము ఉంటాం, ఒకసారి ఓడిపోయినా కానీ మీ నిరంతరం మీ సేవలు ఉంటాయని చెప్పేసి పబ్లిక్ లో ఉంటున్నా ఆల్రెడీ ఆయన. నువ్వు ఇసున్న పిండి మీద పీతలు తీసినట్లు అన్ని ఆయుధం మీద వచ్చేసి ఇది నేను చేసినా నువ్వు చేసినా చెప్పుకుంటే ప్రజలు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల ఇందాక సాయిబాబు గారు చెప్పినట్లు ప్రజల మనోభావాలను తీసుకోవాలా తప్ప నన్ను గుర్తిస్తలేరంటే ఇప్పుడు 16 నెలలు అయింది, ఇంకొక 6 నెలల్లో మీరు ఎవరు అనే పరిస్థితి దిగజారిపోతున్నారు. కొద్దిగా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యే గారు మీరు ప్రజలకు పనిచేయండి, ఎంపీ గారు నిధులు తీసుకురండి. 6 మాకు పట్టిన పీడ ఏంటంటే ఎంపీ మాకు సరే లేకపోవడం. 2 దశాబ్దాలు నడుస్తున్నాయి. ఏనాడు కూడా 6 ఒక ఐడెంటిఫై ఇది చేసినా చేసి చూపించమని చెప్పండి అరవింద్ గారు. రైల్వే లైన్లకు సర్వేలకే పోతుంది తప్ప ఏనాడు కూడా పెద్దపల్లి లైన్ తీసుకెళ్ళమని చెప్పండి, ఒక పేరు ఉంటుంది. అది లేదు. మొత్తం సోషల్ మీడియాలో కూర్చుండేది, సోషల్ మీడియాలో విమర్శలు చేసేది. ఇద్దరు మాట్లాడితే హిందూ మతం మతాలు చిచ్చుకొట్టి మత ద్వేషాలకు ప్రేమించదు తప్ప మనమంతా ఒకటే. నేను నా బాధ్యత కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసే బాధ్యత అని ఏదైనా ప్రజలకు తిరిగిన దాఖలు ఉన్నాయని చెప్తా ఉన్నాం. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము వాడు తిరుగుతున్నాం కాబట్టి మొన్న వాటిలో పోయి తిరుగుతున్నాము. మేము పత్రిక పేపర్ పట్టుకొని ఒక రోజు తిరిగారు. అది ఎందుకు తిరుగుతున్నారంటే ఇంకా పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుందేమో అని, నేను తిరగకపోతే పరిశ్రమ అవుతుందేమో అని చెప్పేసి బాధకు తిరిగినట్లు నడుస్తున్నారు. కార్యకర్తల దగ్గర కూడా పోలేని పరిస్థితి. ఒక ఎంపీ అయి ఉండి 6 కార్యకర్తలతో 2 కూర్చొని మాట్లాడినరా. ఒక ఎమ్మెల్యే గారు కూడా కార్యకర్త నీళ్ళకి పోయినరా, మంచి చెడులు చూసిర్రా. అది ఏది లేదు. విమర్శలు చేయడం అంటే ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆయనని దాంతో గుర్తించాలంటే వ్యక్తిగత విషయాల జోలికి పోవద్దు, రాజకీయ అభివృద్ధి మీదే మాట్లాడాలా. నీ సూచన అంతా రాజకీయ అభివృద్ధి మీద ఉండాలా, నియోజకవర్గ డెవలప్మెంట్ మీద ఉండాలా. కానీ వ్యక్తిగత విషయాలకు ఆయన చెల్లడు ఈయన చెల్లడు అంటే మీరు చెల్లకుండా అయిపోతారని చెప్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.